దీపా, దీనికి ఇంకా జబ్బు తగ్గలేదు బాబా. ఏమైంది? ఏమైందంటావేంటి? స్పూన్ కింద పడిపోతే నీ ఎంగిల్ స్పూన్ తీసుకొని తింటుంది. తింటే తప్పేంటి? నోరు ముయ్యవే. కార్తీక్ నా భర్త. నా మెళ్ళలో తాళి కడితే నా భర్త అయ్యేవాడు. జోస్నా, ఏం బాబా, నువ్వు దీప భార్యాభర్తలు కాకముందు భార్యాభర్తలు కావాల్సింది మన ఇద్దరవే. నీ ఎంగిలి నేను ఎన్నిసార్లు తినుంటాను. నువ్వు సగం తాగిన కూల్ డ్రింక్స్ నేను తాగేదాన్ని. ఇద్దరం కలిసి ఒకే ఐస్ క్రీమ్ తినేవాళ్ళం. ఇంకా చాలా ఆపు. ఎప్పుడో చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో చేసిన వాటిని కూడా నువ్వు ప్రేమ అనుకుంటే నిన్ను మించిన వెర్రిది ఇంకెవరూ ఉండరు. నా ఇష్టం, నేను తింటాను. పళ్ళు రాలిపోతాయి తిన్నావంటే. దీపా వదిలే. ఏంటి వదిలేసేది? నీ స్పూన్ ఎవరు తీసుకుంటున్నారో నువ్వు చూసుకోవా? ఊరికే ఆవేశపడకు దీప. నీతో నేను ఎప్పుడో ఛాలెంజ్ చేశాను. కార్తిక్కి దీప భార్య అనేది ఎప్పటికీ కాలేదు. నేను పుట్టక ముందే బావకి పెళ్ళాన్నయ్యాను. ఏదో ఒక రోజు నిజంగానే అవుతాను. నోరు ముయ్యలేదంటే బాక్స్ నోట్లోకి వెళ్ళిపోతుంది చెప్తున్నావు. దీపా, సూరజ్ రా, భోంచే దా. పర్లేదు బ్రదర్, ఎవరో పోతే మనకేంటి, నువ్వు భోంచేరా, కూర్చో. బ్రదర్, నా స్కూటీ నీతోనే ఉన్నాయి. సిఇఓ గారికి కంపెనీ కార్ ఇచ్చింది. ఇప్పటి నుంచి మా ఆవిడికి నేనే డ్రైవర్ని. బ్రదర్, అంతా ఓకేనా? కొన్ని నువ్వు పట్టించుకోవద్దు బ్రదర్. నీకు ఈ పాటికే చాలా విషయాలు తెలిసి ఉంటాయి. భోంచే, సాంబార్ చాలా బాగుంది. స్పూన్ కింద పడిపోతే నీ ఎంగిల్ స్పూన్ తీసుకొని తింటుంది. అడగడానికి మొహమాటం ఎందుకు? ఇద్దరం వెళ్ళేది ఒకే ఇంటి కదా. నేనే తీసుకొచ్చాను, నేనే డ్రాప్ చేస్తాను. పద, నీ కోసం ఎవరు రారు. ఎక్కువ ఇక్కడ ఎందుకు ఆపా? దిగు, చెప్తాను. నీకేమైనా పన్నుంటే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత చూసుకో. దిగు దిగు. దిగాను, ఏంటో చెప్పు. ఇన్ని రోజులు నీ ప్రవర్తన చూస్తే కోపం వచ్చేది. ఈ రోజు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఎందుకు? డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు చేసిన పనికి. నేనేం చేశాను? ఏం చేస్తే దీపా గారు నిన్ను తిట్టారో దాని గురించి. దీపకి నాకు జరిగిన దాని గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అది నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? పెళ్ళైన మగాడి వెంట ఒక పెళ్లి కాని ఆడపిల్ల పడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు అవసరం లేదు. ఈ సొసైటీ దాన్ని ఏ పేరుతో పిలుస్తుందో తెలుసా? నాకు అవసరం లేదురా. నిన్ను ఒక బజా. ఆ మాట నా గొంతులోంచి బయటికి రావట్లేదు. రానివ్వకురా. నేను ఆగిపోయినా జనం ఆగిపోరు, అదే మాట అంటారు. ఆయన ఎవడేమనుకుంటే నాకేంట్రా? నన్ను అడగడానికి నువ్వెవడివి? నేను నీ మొగుడిని. అవునే, నేను నీ మొగుడినే. నువ్వెలా అవుతావురా నా మొగుడివి? నా మెళ్ళో తాళి కట్టావా? కార్తీక్ ఎలా అవుతాడే నీ మొగుడు? నీ మెళ్ళో తాలి కట్టాడా? చెప్పు, నీ మెళ్ళో తాలే ఉన్న కట్టాడా? నా బావే నా భర్తని నా ఫ్యామిలీ చెప్పింది. అందుకే బావనే నా భర్తగా ఊహించుకుంటున్నాను. నువ్వే నా భార్యవని నా మనసు చెప్తోంది. నేను భార్యగా ఊహించుకోవచ్చా? చెప్పవే, ఊహించుకోవచ్చా? అది ఇది ఒకటెలా అవుతుందిరా? ఆడదాని మెళ్ళో మగాడు తాలి కడితేనే మొగుడవుతాడు. ఊహించుకుంటేనో ఎవడో చెప్తేనే అవరు. నీ మెళ్ళో తాలి కట్టని కార్తీక్ నీ మొగుడైతే నేను నీకు మొగుడినే అవుతాను. కార్తీక్ విషయంలో నీది తప్పు కాదు అనుకుంటే నీ విషయంలో నాది కూడా తప్పు కాదు. నువ్వు కార్తీక్ నీ మొగుడనుకో, నేను నిన్ను పెళ్ళాం అనుకుంటా. అనరా? ఆ మాట మళ్ళీ అనరా? ఈ రాయితో నీ తల పగలు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. పేరు కాదే, నువ్వు మార్చుకోవాల్సింది నీ మనసు. నా మనసు నా ఇష్టం. ఏంటి నీ ఇష్టం? ఆ రోజు గిఫ్ట్ షాప్లో నా వస్తువు మీద ఆశపడినప్పుడే చెప్పాను, మనది కాని దాని మీద మనసు పడ్డం మానేయండి. మనసు పడింది దక్కకపోతే మనశ్శాంతి ఉండదు. దుఃఖానికి కారణం కోరికలే అని బుద్ధుడు చెప్పాడు. నా వస్తువు ఎలా అయితే నీది కాదో అలాగే కార్తీక్ కూడా నీ వాడు కాదు. అతను దీపగారి భర్త. వాళ్ళ అనురాగానికి గుర్తుగా దీపగారి కడుపులో బిడ్డ కూడా పెరుగుతున్నాడు. నేను నీ మొగుడిని అనగానే నన్ను రాయితో కొట్టాలన్నంత కోపం నీకు వచ్చింది కదా. ఆ మాట మళ్ళీ అనుంటే నిజంగానే నీ తల పగిలేది. మరి అలాంటప్పుడు నీ మీద కోపం రావడంలో తప్పేం లేదే. దీపగారి కోపం తప్పైతే నన్ను నీ మొగుడిని ఒప్పుకో. దీపగారి కోపం తప్పు కాకపోతే వాళ్ళ జీవితంలో నుంచి నువ్వు తప్పుకో. అంతేగాని ఎప్పుడో ఎవరో ఏదో చెప్పారు అని వేరొకరి సొంతమైన మనిషి మీద మనసు పడ్డం మనిషి లక్షణం కాదు. మామూలుగా నువ్వు బంగారానివే, కానీ నీ విలువని నువ్వే దిగజార్చుకుంటున్నావు. వయసుకి మించిన ఆవేశం, అర్హతకు మించిన అహంకారంతో నిన్ను నువ్వే తగలబెట్టేసుకుంటున్నావు. ఒకవేళ నీ ఇష్టాన్ని గౌరవిద్దాము అనుకుంటే
నువ్వు కార్తీక్ని కోరుకుంటున్నావే కానీ కార్తీక్ నిన్ను కోరుకోవట్లేదు. నువ్వంటే 1% ఇష్టం ఉన్నా దీప గారి మెడలో తాళి కట్టేవాడే కాదు. సింపతితో కట్టించుకుంది. కాపురం అయితే సింపతితో చేయట్లేదు కదా. ఆడదాని మెడలో తాళి కట్టాలంటే మాత్రం చచ్చేంత వరకు బ్రతికేంత ఇష్టం ఉండాలి. అలాంటి ఇష్టం కార్తీక్ దీప గారి మీద ఉంది. ఇష్టం ఉంది కాబట్టే తాళి కట్టాడు. ఇష్టం ఉంది కాబట్టే కాపురం చేశాడు. ఇష్టం ఉంది కాబట్టే తండ్రి అయ్యాడు. నేను మగాడిని కాబట్టే ఇలా మాట్లాడుతున్నాను. అదే ఆడదాన్ని అయ్యుంటే పెళ్ళైన మగాడు వెంట పడ్డం వెంటే సిగ్గులేందానా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న కథ మీ ఇంట్లో వాళ్ళకి ఎంతగా తెలుసో నాకు తెలీదు. తెలిస్తే మహా అయితే బాధపడతారు, లేక నచ్చ చెప్తారు. కానీ ఇది నీ జీవితం. నువ్వు ఎవరో చెప్తే వినడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు కదా. కోట్ల ఆస్తి, ఒక్కగానొక్క వారసురాలివి. కరెక్ట్గా సెట్ చేసుకుంటే నీ లైఫ్ నువ్వు ఊహించిన దానికన్నా గొప్పగానే ఉంటుంది. ఇలాగే ఉన్నావంటే నీ లైఫ్ నువ్వు ఊహించుకున్న దానికంటే దారుణంగా ఉంటుంది. ఆలోచించు. అనవసరమైన ఆలోచనలన్నీ వదిలేసుకో. అన్నింట్లోనూ నెంబర్ 1గా ఉండాలనుకునే నువ్వు ఇందులో మాత్రం ఎందుకు నెంబర్ 2గా ఉండాలనుకుంటున్నావు? నీ ఆలోచనే నీ జీవితం, నీ నిర్ణయమే నీ భవిష్యత్తు. రెండూ నీ చేతుల్లోనే ఉన్నాయి. ఏం చేసుకుంటావో నీ ఇష్టం. శౌర్య, శౌర్య, ఎక్కడున్నావే? బయటికి రా. ఏమైంది అత్తయ్య? ముందు దాన్ని బయటికి రమ్మను, అప్పుడు చెప్తాను. అదేమైనా తప్పు చేసిందా? నానమ్మ మనవరాలు దొంగ పోలీస్ ఆడుకుంటున్నారేమో దీప. కరెక్ట్గానే చెప్పావురా. కాకపోతే ఈ ఆటలో నేను పోలీస్ని కాదు. నీ కూతురు మాత్రం దొంగే. ఏం చేసింది? చెప్తా ఏం చేసిందో. అదిగో ఆ కట్టెన్ చాటును దాక్కుంది, దాన్ని పట్టుకొని తీసుకురా. అమ్మో, చూసేసింది. అదిగో పారిపోతుంది. ఏయ్ 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 ఏయ్. ఎక్కడికి పారిపోతున్నావు? ఆ? ఏం తప్పు చేసావు? అది మనకెవరికి కనపడకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ దాచేసింది. సూట్ కేసులో దాని బట్టలు సర్దుతుంటే ఆ అడుగున కనిపించింది. ఎప్పుడో ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డు నీ చేత సంతకం చేయించకుండానే ఎందుకు దాచేసిందో అడుగు. ఎందుకు చూపించలేదు? సంతకం చేయించుకోవాలి కదా. ఒత్తిగా భయం లేకుండా పోయింది. కార్డు తీసుకురా. నీకే చెప్పేది, కార్డు తీసుకురా. కార్డ్ చేతిలోనే ఉందని చెప్పొచ్చు కదా. ముందు ఆ కార్డు తీసుకొని నీ కూతురు మార్కులు చూడు. సంతకం పెట్టాలో వద్దో అప్పుడు నీకే అర్థమవుతుంది. ఆ చూపు చూడు ఎలా చూస్తుందో. ఏంటి మార్కులు? ఏవో అంకులు వేసినట్టున్నాయి. టెస్టులు అన్నీ అత్యవసర మార్కులే. ఎగ్జామ్లో కూడా పాస్ మార్కులు వేసి పాస్ చేసినట్టే ఉంది. ఏం తక్కువ చేశాను నీకు? బంగారం లాంటి స్కూల్లో చదివిస్తున్నాం, పుస్తకాలు కొన్నాం, మంచి బట్టలు కొన్నాం, మంచి చెప్పులు కొన్నాం. ఎన్ని చేసినా చదువుకోవడానికి నీకేంటి ఇబ్బంది? చెప్పవే, అడుగుతుందిగా. ఏంటి అడిగేది? నేను కష్టపడి చదువుతున్నాను, మార్కులు లేకపోతే నేనేం చేస్తా? ఇంటికి రాగానే ఆకలిస్తుంది, ఆకలిస్తే భోజనం చేస్తాను, భోజనం చేశాక చదువుకోమంటారు, బుక్ తీగా నిద్ర వస్తుంది. ఆ తర్వాత రోజు స్కూల్ టైంకి మెలకు వస్తుంది, అంతేనా? నాతో హోంవర్క్ చేయించేది ఎవరు? డౌట్లు ఉంటే చెప్పేది ఎవరు? మా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళ పేరెంట్స్ ట్యూషన్ చెప్తారు, నాకెవరు చెప్తారు? సరే సరే, నువ్వు లోపలికి వెళ్ళు. ఓకే నాన్న. తప్పు నీది కాదులే, వెళ్ళు. తప్పు మందే దీప. మనం ట్యూషన్ ఫీజు కట్టలేమని దాని ఇంట్లోనే చదువుకోమన్నాం. అమ్మ మాట సౌర్య వెందో. ట్యూషన్ పెట్టిద్దామంటే ఒకరు తీసుకెళ్ళి తీసుకురావాలి. పెద్దమ్మ ఊరెళ్ళింది, అమ్మ కుదరదు. మరేం చేద్దాం బాబా? ఏదో ఒకటి చేయాలి. అది ఎప్పుడో సంతకం పెట్టి ఇవ్వాల్సిన ప్రోగ్రెస్ కార్డు ఇంతవరకు మనకే చూపించలేదంటే దాని పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వే అర్థం చేసుకో. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఆలోచించాలి. కార్తీక్ ఎలా అవుతాడే నీ మగుడు? నీ మెడలో తాళి కట్టాడా? నువ్వే నా భార్యవని నా మనసు చెప్తోంది. నేను భార్యగా ఊహించుకోవచ్చా? వీడేంటి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు? నాకు తెలిసి నువ్వు నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటావు. అదే నిజమైతే సంతోషం. ఆలోచించడం కాదు, మారు. కార్తీక్కి పెళ్ళైంది, భార్య ఉంది, కూతురుంది. తన జీవితం తను బ్రతుకుతున్నాడు. మళ్ళీ చెప్తున్నాను వినో. నీది కాని దాని మీద నువ్వు ఆశపడ్డం తప్పు. పెళ్ళైన మగాడి వెంట పడ్డం ఇంకా తప్పు. వెంటనే ఈ తప్పుని సరిచేసుకో. ఉంటా.
గుడ్ నైట్. అసలు ఈ వేస్ట్ ఫెలో గడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నువ్వెప్పుడొచ్చా? సూరజ్ నీకేదో సలహాలు సూచనలు ఇస్తూ వాయిస్ మెసేజ్ పెట్టాడు కదా, అది నువ్వు వినడం స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. అంతా విన్నావా? సిగ్గులేదటే నీకు? ఎందుకు? చివరికి వాడి చేత కూడా నీతులు చెప్పించుకోవడమేనా? వాడేదో మంచోడు అన్నట్టు మాట్లాడుకో. మంచోడు కాబట్టే మంచి సలహా ఇచ్చాడు. వాడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో మాత్రం వాడు చెప్పిందే కరెక్ట్ అంటాను. ఏంటి నిప్పు ఉందా కరెక్ట్? ఆ సూరజ్ గాడు నాకు సైట్ కొడుతున్నాడు. నిజమా? అవును, నా దగ్గర అప్పుడప్పుడు చిల్లర వేషాలు వేస్తుంటాడు. ఆ, ఇది నమ్మేలా లేదు. వాడు నాకు సైట్ కొడుతున్నాడు కాబట్టి నేను బావని ఇష్టపడడం తట్టుకోలేక వాడి బాధ ఈ విధంగా వినిపిస్తున్నాడు. నేను నమ్మను. వాడు సైట్ కొడుతుంది నిన్ను కా నన్ను. హా, నువ్వు అందంగా ఉంటావు కాబట్టి నిన్ను చూసే ప్రతి మగాడు నీకు సైడ్ కొడుతూ ఉంటాడు. అది నీ తప్పు కాదు. ఆహ్, బా నువ్వు సూరజ్ గాళ్ళకి తయారవ్వకు గ్రాని. అప్పుడప్పుడు శత్రువిచ్చే సలహా కూడా మనకి ఉపయోగపడచ్చు. సూరజ్ గాడు మన శత్రువేనే, కానీ వాడిచ్చిన సలహా మంచిదే. కార్తీక్ గాడు వెంట పడితే నీకొచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. ఓ మంచి కోటీశ్వరుని చూసుకుని పెళ్లి చేసుకో. రెండు వైపుల ఆస్తి నీకే దక్కుతుంది. లేదు గ్రాని, బావ మీదే మనసు పడ్డాను, తనే నా భర్త అంటావా? చివరికి నువ్వు అడుగు తినడానికి కూడా పనికిరావు. ఏం మాట్లాడుతున్నావు గ్రాని? ఆ, తెలుగులో వీటిని నిజాలు అంటారు. నీ పెళ్లి కోసమే అందరూ ఎదురు చూస్తోంది. ఇప్పుడు దీప జోస్నా రెస్టారెంట్కే సీఈఓ. మరి నువ్వు దీపకి అసిస్టెంట్వి. అది ఎదుగుతోంది, నువ్వు జారిపోతున్నావు. ఇదంతా కార్తీక్ గాడు చాలా ఫాస్ట్గా చేస్తున్న పని. ఈ ఇంటి వారసురాల్ని వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. అంటే ఏంటి అర్థం? తొందరలోనే దీప సుమిత్ర కూతురని రివీల్ చేయడానికి వేదిక సిద్ధం చేస్తున్నట్టే కదా. ఈలోపు నువ్వు పెళ్లి చేసుకుని ఈ ఆస్తంతా నీ పేరు మీద రాయించుకోకపోతే జీవితాంతం దీపకి సేవలు చేసుకుంటూనే బతకాలి. దానికంటే చావడున్నాడు. పిరికిదాన్నా మాట్లాడుకు. దీపకి బావున్నాడు, హెల్ప్ చేయడానికి సూరజ్ ఉన్నాడు. ఈ ఫ్యామిలీ అంతా కూడా దానికే సపోర్ట్గా ఉన్నారు. కానీ నాకెవరున్నారు? నేను తప్ప. ఇంతమందితో నేను ఒంటరిగా పోరాడుతున్నాను. ఫలితం లేని పోరాటం నీళ్లు పడవని తెలిసిన చోట నుయ్యి తవ్వడం లాంటిది. ఫలితం రావాలంటే ఏం చేయాలి? పెళ్ళే నీకు శ్రీరామ రక్ష. అది తప్ప నేను ఏదీ కాపాడలేదు. ఆలోచించు. పెళ్లితో నీ జీవితం మారిపోతుంది. చూడు, ఈ చీరలో ఎంత బాగున్నావో. అవునమ్మా, దీపకి ఈ చీరలు చాలా అందంగా ఉన్నాయి. రోడీ, టైం అవుతుంది, వెళదాం పద. స్కూల్ బస్ వస్తుంది కదరా. ఈరోజు మేము డ్రాప్ చేసి వెళ్తాంలేమ్మా. ఎందుకంటే సౌరి ఈరోజు ఈవినింగ్ ఇంటికి రాదు. ఇంటికి రానా? ఎక్కడికి వెళ్తాను? ఈవినింగ్ స్కూల్ అయిపోయాక అట్నుంచి అట్టే ఆఫీస్కి వస్తాం. అదే ఆఫీస్కి ఎందుకురా? దీని చదువు గురించి ఒక నిర్ణయం తీసుకుంటాను అన్నాను కదా, అది ఇదే. దీనికి ట్యూషన్ ఆఫీస్లోనే ముగ్గురం కలిసే వస్తాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావురా. నేను రాను. ఎందుకు వెళ్ళవే? అక్కడ అందరూ ఉంటారు. ఆ, అందరిలో చదువుకోవడం నామోషీనా? లేదా నీ ప్రోగ్రెస్ కార్డు గురించి అందరికీ తెలిసిపోతుందనా? నానమ్మ, ఏంటే నానమ్మ? నేను ఇంటి దగ్గరే చదువుకుంటా. ఆ, ఇన్ని రోజులు ఉద్ధరించావుగా. నేనైతే ఆఫీస్కి రాను. ఎందుకు వెళ్ళవే? స్కూల్లో మీ మిస్ ఎలాంటి చీరలు కడుతుందో తెలుసు, కానీ మిస్ చెప్పిన పాఠాలు మాత్రం తెలీదు. మీ అమ్మ ఎలాంటి చీర కట్టుకుంటే బాగుంటుందో తెలుసు, కానీ హోంవర్క్ మాత్రం ఎలా చేయాలో తెలీదు. ఫారెన్లో ఉన్న తాతని సైకిల్ తీసుకురమ్మనడంలో చూపించిన తెలివితేటల్లో సగం చదువు మీద పెట్టుంటే మార్కులు ఒంటరిగా కాకుండా జంటగా వచ్చేవి. పుస్తకం తీయగానే నిద్రాదేవత తరుముకొచ్చే నీకు పక్క వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటుంటే వినేటప్పుడు మాత్రం నిద్ర రాదు. నువ్వు నా మీద పెట్టిన శ్రద్ధ నీ చదువు మీద పెట్టుంటే స్కూల్ ఫస్ట్ వచ్చేదానివే నువ్వు. నానా, నేను ఆఫీస్కి వస్తాను. కావాలంటే ఇప్పుడే తీసుకోపో, కానీ ఇంటికి మాత్రం తీసుకురాకు. అది అలా రా దారికి. తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. రానన్నా, నేను బయట స్కూటీ దగ్గర ఉంటాను. నాన్నమ్మకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పాను అనుకో,
బాయ్ చెప్పడంలో ఉన్న శ్రద్ధ చదువు పైన పెట్టుంటే నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చేదానివే అని అంటుంది. ఆగు, నానమ్మ గురించి ఇలాగైనా మాట్లాడేది? దీపా, దాన్నేమనకు. అనడానికైనా అనుకోవడానికైనా దానికి మనం తప్ప ఎవరున్నారు? నువ్వు అందరినీ బాగా అర్థం చేసుకుంటావమ్మా. సరే ఆఫీస్కి లేట్ అయింది, నువ్వు వెళ్ళు. అలాగే, నువ్వు వచ్చే దీపా. మంచి మాట